రాష్ట్ర డీజీపీ ఎందుకు మీరు కేసు చేయరని అడుగుతున్నా. అన్యాయంగా ఒక భక్తుని యొక్క భావాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎప్పుడో 2022లో 23లో 24లో జరిగిపోయినటువంటి ఒక 22లో 23లో 24లో జరిగిపోయినటువంటి ఒక అంశాన్ని అభూత కల్పన చేసి ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్లి ఒక జంతు ప్రసాదాల్లో ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిని అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతో ఒక క్రీడను ఆడి తద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అల్టిమేట్గా ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు చేయాలని మీరు చేసినటువంటి పన్నాగం ఇడిదిరిగి నిన్ను చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని ముగ్గురిని కూడా కార్నర్ చేసింది. తేలికుట్టిన దొంగల్లాగా ఈరోజు మాట్లాడలేని పరిస్థితిలో అరవలేని పరిస్థితుల్లో నిమ్మగుండిపోయినారు. మీరు చేసినటువంటి ఆరోపణల ఫలితంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మరి ఈ భక్తుల మనోభావాలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి మీరు ఏ విధమైనటువంటి బేసిస్ లేకుండా పందికొవ్వు ఎద్దుకోవు అని మాట్లాడారు. దాన్ని అందుకొని ఈ సనాతన ధర్మాధికారి వెళ్ళిపోయి ధర్నా దీక్షలు, ప్రాయశ్చిత్త దీక్షలు, ఉపవాస దీక్షలు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని కోట్ల మంది మనోభావాలు హిందువుల మనోభావాలే కాదండి, రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమలేశుడి యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇది హిందూ ధర్మమా? దీన్నే అంటారా దేవుడిని రాజకీయాలు చేసి తద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటమే సనాతన ధర్మంలో ఒక భాగమా? నాకైతే తెలియదు సార్. సనాతన ధర్మానికి మీరు ఇచ్చే డెఫినేషన్ మేబీ అదే అయితే ఐఎమ్ వెరీ సారీ.